హాయ్ అందరికీ. ఈరోజు వీడియో వచ్చి మా స్టైల్ ఎగ్ ఫ్రై కర్రీ అండి. నేను ఎగ్స్ ఇలా బాయిల్ చేసుకుని పక్కన ఉంచుకున్నాను. ఆనియన్స్ కూడా కోసేసుకున్నాను. తర్వాత పొయ్యి మీద ఒక మూకుడు పెట్టి ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకున్నాక మనం బాయిల్ చేసిన ఎగ్స్ ఉన్నాయి కదండి, నేను వాటికి గంటలు పెట్టి ఉంచాను. ఎందుకంటే గంటలు పెడితే ఉప్పు కారం అనేది బాగా వెళ్తుంది అనమాట ఎగ్స్లోకి. అందుకని ఇలా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకుని తీసేసి పక్కన పెట్టుకొని ఆ నూనెలోనే మనం పోపు దినుసులు వేసుకోవాలి. సాయిపప్పు, జీలకర్ర, ఆవాలు, కరివేపాకు వేసుకున్నాక అవి వేగాక ఆనియన్స్, పచ్చిమిర్చి వేసుకున్నానండి. అవి వేసాక కొంచెం మనం పసుపు, సాల్ట్ వేసుకుంటే త్వరగా నీరు అనేది వస్తుంది అనమాట. ఆనియన్స్ నీరు వస్తుంది కదా, దానికి తోడు మనం పసుపు, ఉప్పు వేస్తే త్వరగా మగ్గుతాయండి. అవి వేసాక మనం సిమ్లో పెట్టుకొని మూత పెట్టేస్తే ఆనియన్స్ చాలా త్వరగా మగ్గుతాయి. ఆనియన్స్ అనేవి కొంచెం బాగా ఎర్రగా మగ్గిపోతేనే కూరకి, గ్రేవీకి చాలా టేస్ట్గా వస్తుందండి. ఇదిగో మనం ఇలా మధ్య మధ్యలో తిప్పుకుంటూ ఉన్నామంటే సిమ్లో పెట్టుంచి త్వరగా మగ్గుతాయి. బాగుంటుంది కూడా ఎర్రగా వేగితే. తర్వాత నేను ఇలా గుడ్లు బ్రేక్ చేసేసి వేసుకున్నాను. ఎగ్స్ బ్రేక్ చేసి వేయగానే మనం తిప్పేయకూడదండి, ఎందుకంటే వెంటనే పొడి పొడి అయిపోతుంది కదా. అలా కాకుండా మనం ఇలా బ్రేక్ చేసి వేసాక ఒక 5 మినిట్స్ ఆగాక తిప్పితే కూరకి బాగుంటుందన్నమాట. అందుకే నేను అలా ఎగ్స్ బ్రేక్ చేసేసి ఒక 5 నిమిషాలు అలా ఉంచేసేసాను. ఉంచాక ఇప్పుడు తిప్పుకోవాలి. తిప్పుకున్నాక ఆ గుడ్డు కూడా కొంచెం బాగా గుడ్డు ఫ్రై అనేది బాగా మగ్గాక అప్పుడు మనం అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకోవాలండి. నేను ముందు ఆనియన్స్లో వేయలేదు, ఎందుకంటే ఎగ్ వేస్తాం కదా. ఇలా ఎగ్ ఫ్రై అయ్యాక వేస్తేనే బాగుంటుంది, ఎగ్ కూడా స్మెల్ రాకుండా ఉంటుంది. అందుకని ఎగ్ కూడా వేగాక నేను అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసానండి. అది ఇప్పుడు పచ్చివాసన పోయేంత వరకు వేపుకుందాము. అది ఈ పచ్చివాసన పోయేదాకా వేపుకున్నాక ఎగ్ ఫ్రై కూడా బాగా వేగాక ఇప్పుడు మనం కారం వేసుకోవాలండి. ఎవరికి రుచి సరిపడా వాళ్ళు ఉప్పు, కారం అనేది చూసుకుని వేసుకుంటాం కదా. ఇలా నేను కారం వేసుకున్నాను, ఆల్రెడీ ఉప్పు వేసాను కదా, సరిపోతుంది. అందుకని కొంచెం కారం వేసేసుకోవాలి. ఇప్పుడు వేగాకే వేయాలండి ఉప్పు, కారం అనేది చూసుకోవాలి. ఇప్పుడు చూసుకున్నాక నేను ఎగ్స్ వేసానండి. బాయిల్ చేసి ఫ్రై చేసి పక్కన ఉంచాం కదా, ఆ ఎగ్స్ వీటిలో వేసేసేయాలి. వేసేసి ఒక 5 మినిట్స్ అలా ఉంచేసేయాలి కళాయి పెట్టుకొని. ఎందుకంటే ఆ ఎగ్స్ కూడా పీల్చుకోవాలి కదా ఉప్పు, కారం అనేది. అందుకని ఇలా మొత్తం తిప్పేసేసుకొని పక్క నుంచి తర్వాత కొత్తిమీర కూడా వేసుకోవాలండి. కొత్తిమీర వేసాక ఈలోపు మా అత్తయ్య వచ్చారు. అత్తయ్యని ఉప్పు, కారం చూసి చెప్పమన్నాను, అందుకని తిప్పి చూస్తున్నారనమాట. అటు వేరే కూర పెట్టానండి, నేను పప్పు పెట్టాను, ఇటేమో ఎగ్ వేస్తున్నాను. అందుకని అత్తయ్యనే వస్తే ఉప్పు, కారం చూడమంటే చూస్తున్నారు. చూసాక అంతా సరిపోయింది, బాగుందన్నారు. కొంచెం లైట్గా ఉప్పు వేయమంటే వేసాను. కూర ఫ్రై అయితే బాగుందన్నారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.